కృష్ణారెడ్డి గారు, ఏం జరగబోతోంది సార్? మీరు ఉదయం కూడా చాలా అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు ఇంకా పరిస్థితి ఇంకా పెరుగుతోంది తీవ్రత. కొద్దిసేపటి కిందటే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పైన మరోసారి డ్రోన్లతో దాడికి పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. అలాగే ఢిల్లీ టార్గెట్గా ఇందాక వివి రావు గారు చెప్పినట్టుగా ఢిల్లీ టార్గెట్గా క్షిపణి ప్రయోగం చేస్తే దాన్ని మనం విజయవంతంగా అడ్డుకున్న వాతావరణం. అవునండి, నేను మార్నింగే మీకు చెప్పాను, షాహీన్ ఢిల్లీ డైరెక్షన్ లోనే వచ్చింది, దాన్ని నిర్వీర్యం చేశామని కూడా చెప్పడం జరిగింది. అండ్ నేను మీకు నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఏమున్నాయో ఏం చెప్పినా చెప్పకపోయినా నేను మార్నింగ్ మీకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చాను. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో చాలా క్లిష్ట పరిస్థితి ఉంది, అక్కడ చాలా అటాక్స్ జరుగుతున్నాయి. అండ్ ఆర్టిఫిషియల్ లింక్ కంటిన్యూస్ గా జరుగుతుంది, అట్లాగే డ్రోన్స్ అటాక్ జరుగుతుంది. అండ్ ఆల్రెడీ వాళ్ళ ఫైటర్ జెట్స్ కూడా ప్రయత్నం చేశాయి, వాటిని కూల్చడం కూడా జరిగింది లాస్ట్ నైట్. సో ఇంకొకటి మీకు ఇప్పటివరకు కవర్ కాని న్యూస్ ఏదైతే ఉందో, బటియాండాలో కూడా ఎయిర్ ఫీల్డ్ ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. కొంత డ్యామేజ్ జరిగినట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అక్కడ ఒకటి ప్రాణహాని అంటే కొంచెం క్యాజువాలిటీస్ కూడా వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా యాక్చువల్లీ సతీష్ గారు, మనం మార్నింగ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బహుశా మీరు లైవ్ ప్రెస్ మీట్ ఏదైనా పెడితే చూసుంటారు. దాని రిజల్ట్ ని బట్టి ఈ రోజు యాక్షన్ ఉంటుంది. ఇప్పటివరకు ఆర్మీ కేవలం బార్డర్ లోనే పనిచేస్తుంది కనుక ఈ రోజు ఆ ఆర్మీకి పని పెట్టే అవకాశం ధీటుగా కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ 3 రోజుల నుంచి కూడా ఏమాత్రం వాళ్ళ యొక్క ఆ యొక్క ఏమంటారు వక్రబుద్ధిని ఏమాత్రం మార్చుకోలేదు. ఇలాగే కేవలం నార్థన్ సైడ్, నార్థన్ ఉదంపూర్ హెడ్ క్వార్టర్, వెస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్, అట్లాగే ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎయిర్పోర్ట్స్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ని మాత్రమే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అట్లాగే క్రాస్ బార్డర్ షిల్లింగ్ ఏదైతే అవుతుందో, ఆర్టిలరీ ఫైరింగ్ ఏదైతే అవుతుందో, ఈ రోజు మార్నింగ్ కూడా ప్రస్తావించాను. రజౌరి కమిషనర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా టోటల్ మరణించినట్టు మనకి మీరే ముందు చెప్పారు సార్. కరెక్టే, అవును. సో అది జరిగింది. అండ్ ఎందుకంటే నాకు అక్కడ లోకల్ సోర్స్ ఉండటం వల్ల నాకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి వస్తుంది కనుక నేను మీకు అది కన్వే చేయగలుగుతున్నాను. అండ్ డెఫినెట్ గా ఇప్పుడు టోటల్ ఎయిర్ ఫీల్డ్ ని మనం నిర్వీర్యం చేసినప్పటికీ కూడా ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ అక్రాస్ ద బార్డర్ ఎల్ఓసి క్రాస్ ఏదైతే ఉందో దాన్ని మనము నిర్వీర్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది, పోస్టులను ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ తప్పకుండా మన గవర్నమెంట్ అండ్ చీఫ్స్ ఆ డైరెక్షన్ లో వెళ్తున్నారని అనుకుందాం. అండ్ అయిపోయింది, 3 days టైం ఇచ్చాం పాకిస్తాన్ కి కనుక ఇకపైన ఐ డోంట్ థింక్ ప్రపంచానికి చెప్పగలిగాము. 2 రోజుల్లో ఫస్ట్ డే కూడా వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మనం పార్షియల్ గా అంటే ప్రిసైజ్ గా సెలెక్ట్ చేసి మిలిటరీ రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్ పైన మనం చేసాము. ఎక్కడ కూడా సివిలియన్ క్యాజువాలిటీస్ కి మనం పూనుకోలేదు. కానీ అలాగే నిన్న కూడా అదే చేసాం. నిన్న ఎయిర్పోర్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ రన్వేస్ అన్ని కూడా మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది, రడార్ సిస్టమ్ ని నాశనం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మనము ఉన్న డ్యామేజ్ ఇప్పటివరకు 99.99% ని మనము యాంటీ మిజైల్ సిస్టమ్ తో మనము ఇంటర్సెప్ట్ చేసి కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అండ్ ఇప్పుడు ఈ సమయంలో మార్నింగ్ డేలో కూడా మనకి డ్రోన్స్ రావటము, తర్వాత మిజైల్స్ రావటము, ఇది బ్యాడ్ సిగ్నల్ గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మనకి ఖచ్చితమైన నమ్మకం ఉంది ఈ రోజు 1 పాయింట్ ఆఫ్ టైం కరెక్ట్ టైంలో డిసిషన్ తీసుకుంటారు ఏం చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. అండ్ నేను చెప్తుంది ఏంటి అని అంటే, మనం ఇక్కడ ఎన్ని కూర్చొని మాట్లాడినా కూడా గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్ గా ఉంది కనుక అది చీఫ్స్ తప్పకుండా మానిటర్ చేస్తున్నారు. లోకల్ ఫార్మేషన్స్ కూడా అప్డేట్స్ ఇస్తున్నారు. అండ్ ఏం చేయాలన్నది స్ట్రాటజీ ఉంటుంది మన ఫోర్సెస్ దగ్గర కనుక మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాము అనేది డెఫినెట్ గా స్ట్రాటజికల్ గా వెళ్తుంది కనుక సో డిస్క్లోజ్ చేయకుండా చేస్తే మంచిది కనుక ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్. అండ్ మనం ప్రతి మిసైల్ ని సల్యూట్ టు ఆల్ డిఫెన్స్ ఫోర్సెస్, యాక్టివ్ గా ప్రతి మిసైల్ ని మనము ఎయిర్ డిఫెన్స్ కానివ్వండి, మన S-400 కానివ్వండి, అట్లాగే ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి మతాబ్ 8 కూడా కానివ్వండి, ఇవన్నీ కూడా రియల్లీ వర్కింగ్ సో వెల్. తప్పకుండా మనము
అట్లాగే డిఆర్డిఓ తయారు చేసినటువంటి యాంటీ మిజైల్ సిస్టమ్ కూడా మనం LOC లో యాక్టివేట్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఇవన్నీ 100% మనకి రిజల్ట్స్ ఇస్తున్నాయి. సతీష్ గారు, ఏది జరిగినా మంచి జరుగుతుంది అనేది ఒక దృఢమైనటువంటి నమ్మకం ఉంది. అండ్ మనము లాహోర్ ఎయిర్ ఫీల్డ్ ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పాకిస్తాన్ ని నిర్వీర్యం చేశాం, కానీ ఇంకా అది సరిపోవట్లేదు. వాళ్ళకి ఇంకా పెద్ద ఎత్తున కావాలని అడుగుతున్నారు కనుక మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనము ఇది నీచ్ కమినే కుత్తే అని అంటాము. ఆ కుత్తేలో నేను చెప్పాలి అని అనుకుంటే పాకిస్తాన్ ఏదైనా రేటింగ్ ఇస్తే ఫస్ట్ వస్తుంది. కనుక ఏదైనా వక్రబుద్ధి ఇప్పుడు ఏ విధంగా ఢిల్లీని టార్గెట్ చేశారు అంటే మనం పాకిస్తాన్ ఎలా వదిలిపెట్టాలి సార్? వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అండ్ తప్పకుండా మన ప్రధానమంత్రి గారు ఆ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటారు, ఆలోచిస్తున్నారు. అండ్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా అదే రకంగా వెళ్తుందనేది నేను భావిస్తున్నాను సార్. రెడ్డి గారు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత్ ప్రభుత్వం ప్లాన్ ఏమై ఉండొచ్చు సార్? ఇప్పుడు ఏం జరగచ్చు, ఏం చేయొచ్చు? ఈ రోజు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి? కర్నల్ రావు గారు మీకు క్షుణ్ణంగా చక్కగా అన్ని విషయాలు చెప్పారు సతీష్ గారు. ఎస్ సార్, ఎస్ సార్. ఈ రోజు మనకి ఫైనల్ ఆప్షన్ ఏముంది అని అంటే, పాకిస్తాన్ ని ఎక్స్క్యూజ్ చేద్దామా లేకపోతే క్యారీ ఆన్ చేద్దామా? ఆ క్యారీ ఆన్ చేస్తే ఎలా చేద్దాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం ఏమి డిస్క్లోజ్ చేయనక్కర్లేదు. డిసిషన్ అయితే డెఫినెట్లీ మనం చూస్తున్నాం. నార్థన్ సైడ్ ఏ విధంగా విరుచుకుపడుతుంది పాకిస్తాన్, ఏ విధంగా డ్రోన్స్ పంపిస్తుంది, ఏ విధంగా మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. డెఫినెట్ గా ఏదైతే క్రాస్ బార్డర్ ఈ ఫైరింగ్ ఏదైతే ఉందో, ఆర్టిలరీ షిల్లింగ్ ఏదైతే ఉందో, అది చాలా సీరియస్ గా ఉంది సార్. మనం ఎక్స్పెక్ట్ చేయనంత సీరియస్ గా ఉంది. అక్కడ సివిలియన్స్ కి ఉండేడ్ అవుతున్నారు, క్యాజువాలిటీస్ అవుతున్నాయి, ఇళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి, అక్కడ ఉండే వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. అండ్ దాని టార్గెట్ మార్చి 10 to 15 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్తున్నారు. నేను నిన్న నైట్ లో నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. వాళ్ళు లైట్ మిషన్ గన్ వాడితే మనం మీడియం మిషన్ గన్ వాడాలి. మనం మీడియం మిషన్ గన్ వాళ్ళు వాడితే మనం ఇంకా ట్యాంక్ వాడాల్సి ఉంటది. సో ఈ విధంగా మనము అప్గ్రేడ్ అవ్వకపోతే వాళ్ళు మనల్ని ఇలాగే ఆడుకుంటారు సార్, ఇలాగే చేస్తారు. డెఫినెట్ గా మన ఏదైతే మన లీడర్షిప్ ఉందో, రైట్ లీడర్షిప్ ఉంది. వాళ్ళు తప్పకుండా డిసిషన్ తీసుకుంటారు. ఏదో ఒక మంచి డిసిషన్ అయితే ఈ రోజు తీసుకుంటారు అనేది నా దృఢమైనటువంటి నమ్మకము. మనము ఒకటి ఏంటి అని అంటే, మన సోల్జర్స్ కి ఒక హై మొరాల్ కోసం మనం ప్రే చేద్దాం. అండ్ వాళ్ళ బెస్ట్ వాళ్ళని విష్ చేద్దాం. వాళ్ళని లెట్ దెమ్ కమ్ విత్ సేఫ్ అండ్ విక్టోరియస్ దిస్ థింగ్. ఆ విధంగా వచ్చేందుకు మనము ప్రే చేద్దాం. అండ్ నాకైతే అనిపిస్తుంది ఫుల్ టైం వార్ ప్రకటిస్తారు అనేది అనిపిస్తుంది సార్. ఫుల్ టైం వార్ ప్రకటించటం వల్ల మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం, మన బార్డర్ నుండి ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ అవ్వటానికైనా లేదా వాళ్ళ టెరిటరీకి వెళ్ళాలి అన్నా కూడా మనకి అది అనౌన్స్మెంట్ అవ్వాలి. అందుకని మనం ఇప్పటి వరకు మన దగ్గర ఉండే ఈ అటాక్స్ చేశాము. ఈ రోజు వరకు మన వాళ్ళు ఒక అబ్డక్షన్ అయింది, లేకపోతే ఎవరినైనా పట్టుకున్నారు, లేకపోతే ఏదైనా కూల్చారు అనేది ఫేక్ న్యూస్ తప్ప ఇప్పటి వరకు ఎలాంటిది కూడా లేదు. సో 99% మనము 99.9% అని అంటాను. ఏదైనా 0.1% ఏదైనా ఉంటే సివిలియన్ క్యాజువాలిటీస్ అట్లాంటిది సోల్జర్ షిల్లింగ్ ద్వారా ఒకరిద్దరు చనిపోవటం వల్ల, నిన్ననే మనకు తెలుసు అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ నుండి మన నాయక్ అనే అబ్బాయి, అగ్నివీర్ అబ్బాయి చనిపోయాడు. అగ్నివీర్ అబ్బాయి అతనికి యాక్చువల్లీ మనం శ్రద్ధాంజలి ఘటించాలి. దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలాడు. అండ్ ఒకటి ఏంటి అని అంటే, ఈ సందర్భంగా ఇప్పుడు అగ్నివీర్ చనిపోయాడు. అగ్నివీర్ ఒక మెడికల్ లో కానీ ఒక బెనిఫిట్ లో కానీ దేంట్లో లేడండి. సో వీళ్ళని ఈ 4 సంవత్సరాలు వాడుకొని పంపించే కంటే వీళ్ళని అగ్నివీరులని కంటిన్యూ చేయాలి, రెగ్యులర్ ఆర్మీ కింద తీసుకోవాలి. ఆర్మీలో పెన్షన్ అనే కాన్సెప్ట్ ని ఏదైతే ఉందో క్యాన్సిల్ చేద్దాం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మోడీ గారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్నారు ఆర్మ్డ్ ఫోర్సెస్ సపోర్ట్ ఏంటో, -డిగ్రీలో ఎలా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అంటే వార్ కంటే కూడా వాతావరణ పరిస్థితులతో వార్ చేయాల్సి ఉంటుంది. మీరు పక్కకే కూర్చున్నటువంటి మీకు రావు సాబ్ కూడా దీనిపైన మీకు క్లియర్ డీటెయిల్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మేము ఏదైతే
వార్ ఏదైతే ఉందో మా లీడర్షిప్ ఇన్స్ట్రక్షన్స్ పైన మేము చేస్తాం. కానీ ఈ వాతావరణాన్ని ఎదుర్కోవటానికి మేము పడేటటువంటి వార్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ క్రిటికల్ అండి. అది ప్రైమరీ అయితే సెకండరీ వార్ అవుతుంది మాకు. సో ఇట్లాంటిది ఫేస్ చేసి 4 సంవత్సరాల్లో ఇట్లా ఒక రౌండ్ తఫ్రీ అంటారు, దాని ఏమంటారు, మ్యారేజ్ తర్వాత హనీమూన్ టైప్ లో వాళ్ళని పంపించి మేము ఇచ్చేస్తాం అది చేస్తాం అనేది మనం ఐ డోంట్ థింక్. అండ్ ఏది ఏమైనా అగ్నివీర్ గురించి మాట్లాడటం ఇది రైట్ టైం కాదు. లెట్ ద అగ్నివీర్స్ అండ్ ఎవ్రీ సోల్జర్ ఫైట్ ఫర్ ద విక్టరీ ఆఫ్ ఇండియా. తర్వాత వచ్చిన తర్వాత దానిపైన మనం మోడీ గారితో మనం రిక్వెస్ట్ చేద్దాం ఎలా ఏదైతే బాగుంటది. ఎక్కడైనా కూడా ఆర్మీలో లెసన్స్ లెర్న్ ఉంటుంది, ఆ లెసన్ లెర్న్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఉంటుంది. అండ్ మనం ఇంకా 2 రోజులు బేర్ చేద్దాం. ఎన్ని రోజులు బేర్ చేసాం, లాస్ట్ 3 days నుంచి 3 days అయింది మనం ఆపరేషన్ లాంచ్ చేసి. సింధూర్ ఇది ఈ రోజు 4వ రోజు ఆపరేషన్ సింధూర్, 4వ రోజు. 4వ రోజు ఎలాంటి డిసిషన్స్ ఉంటాయి, ఎలా వెళ్తాం అనేది మనం డిస్క్లోజ్ చేయకుండానే ఆ పని చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం. ఎందుకంటే నాకున్న సమాచారం తెలుసు మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, నేషనల్ ఇంటర్నేషనల్ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది వెళ్తూనే ఉంది. అండ్ సమ్ టైమ్స్ మీరు చూస్తున్నారు ఎంత ఫేక్ న్యూస్ అక్రాస్ ద వరల్డ్ పంపిస్తున్నారు పాకిస్తానీస్. ఇప్పటి వరకు మనని ఒక్క ఎంట్రుక కూడా పీకలేదు, రేపు కూడా పీకలేరు అనే ఉద్దేశం. అంటే మీరు బ్యాడ్ గా మాట్లాడుతున్నారని అనుకోకండి దయచేసి. వాళ్ళు చేస్తున్నటువంటి ఇది క్రోధం, ఇది ఏదైతే ఉందో ఇది ఒక ఎక్సైట్మెంట్, ఒక బాధ, ఒక పెయిన్. వాట్ అంటే ఏంది అని అంటే రీజన్ ఉందా అండి పాకిస్తాన్ మన పైన కాలు దూవటానికి? ఏదైనా అసలు ఏమంటారు అంటే గడ్డి పోరాడుతున్నట్టు ఉంది ఇప్పుడు. కరెక్ట్, అదే చర్యకు పాల్పడింది వాళ్ళు ప్రేరేపిత ఉగ్రవాదులు. దానికి మనం రిటర్టేషన్ ఇస్తే దాన్ని మనం అందుకనే మోడీ గారు ఎంత వక్రబుద్ధి, అసలు అది దేశమేనా అనిపిస్తుంది అసలు. లేదు మోడీ గారు కానీ మన ఫోర్సెస్ కానీ ఫోర్సెస్ హెడ్స్ కానీ ఆల్ చీఫ్స్ కానీ వెరీ సిస్టమేటిక్ గా ప్లాన్డ్ గా ప్రిసైజ్ గా వెళ్తున్నారు. సో మనం ఎలాంటి డ్యామేజ్ ఎలాంటి ఈ రోజు వరకు కూడా ఎలాంటి క్యాజువాలిటీని మనం తీసుకురాలేదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, గ్రేట్నెస్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద ఇండియన్ లీడర్షిప్. సో ఈ రోజు వార్ లో విన్ అవ్వాలన్నా గెలవాలన్నా ఇది ఓన్లీ పొలిటికల్ విల్ అండి. పొలిటికల్ విల్ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్ టైంలో రైట్ డిసిషన్ వాళ్ళు ఇస్తారు అండ్ తీసుకుంటారు. మనము అంటే నేను సమ్ టైమ్ మీకు నైట్ 11 o'clock ఈ రోజు ఈవినింగ్ మన ఏదైతే డిబేట్ ఉంటుందో ఆ డిబేట్ లో మీకు డిస్క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎట్ దిస్ మూమెంట్ నేను ఏం చేయబోతున్నారని ఏం చెప్పినా కూడా తప్పు అవుతుంది. సో లెట్ ద గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ టేక్ ద డిసిషన్ సార్. అండ్ సతీష్ గారు మీకు ఇంకేదైనా డౌట్ క్లారిఫికేషన్ శ్రోతల కోసం ఏదైనా ఉంటే పెద్దలు కర్నల్ రావు గారు ఉన్నారు మీ పక్కకే, అట్లాగే మీరు నన్ను కూడా అడగొచ్చు, నేను కూడా ప్రయత్నం చేస్తాను. రైట్ అంటే వివి రావు గారు, అంటే ఇప్పుడు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏం ఉండొచ్చు మన వైపు నుంచి పాకిస్తాన్ కి? ఇంకా సర్ప్రైజ్ ఏముందండి దాని తర్వాత? మీరు సతీష్ గారు మీరు మమ్మల్ని డిక్ చేస్తున్నారండి, బాగా డిక్ చేసి పని చేయకండి సార్. మీరు 10 రోజుల నుంచి మనం ఏం చెబుతుంటే అది జరుగుతుందా లేదా? నేను ఏదైనా చెబితే మీరు రేపు జరుగుతుంది అని అంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నేను కానీ రావు మీరు చెప్పిందంతా ఇదైంది. అదే సార్ అదే సార్ మనం కూడా అణ్వాస్త్ర దేశమే కదా సార్. 100 drones 1000 drones పంపించి ఏం పీక్కోలేదు. వాడు బాలిస్టిక్ మిసైల్ నిన్న పంపించి ఏం చేయలేదు, ఏం చేసుకోలేదు. ఇకపైన ఏం చేస్తాడు సార్ మీరు చెప్పండి. ఓకే సార్, బార్డర్ లో ఉన్న గన్ ఫైరింగ్ తప్ప ఏమి చేయలేడు. మీరు రాసి పెట్టుకోండి. ఈ రోజు ఎందుకు అంటే ఆ ఎల్ఓసి దగ్గర ఉండటం వల్ల వాడు ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడ దగ్గరగా పెట్టుకొని మొత్తం మనల్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అంత సీన్ లేదు. ఒక్కసారి ఆర్డర్ ఇవ్వమనండి, లెట్ ద పినాకా వర్క్ ఆన్ ద గ్రౌండ్. ఇక ఎట్లా ఉంటుందో చూడమనండి. నేను చెప్పేశాను, ఒక చిన్న ఇంటూ మీకు ఇచ్చేసాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు డిఆర్డిఓలో మన దగ్గర ఉండే వెపనరీ సిస్టమ్ మనం ఇంకా ఓపెన్ చేయలేదు సార్. ఓపెన్ చేస్తే నేను చెప్తున్నాను కదా, పైనుంచి ఎయిర్ ఫోర్స్, అటు నుంచి నేవీ, ఇటు నుంచి ఆర్మీ వెళ్తే పాకిస్తాన్ మళ్ళీ చెప్తున్నాను కదా చిత్తు మొక్క కూడా మలవదు ఇంకా. ఓకే, వాడు ఏదైనా దుస్సాహసం, మీరు అన్నారు ఈ రోజు మార్నింగ్ మీటింగ్ పెట్టుకున్నారు ఏదో చేయబోతున్నారు అని అంటే, వాడిది ఈవెన్ న్యూక్లియర్ బాంబు వేయటానికి వచ్చి ఫెయిల్ అయినా
వాడి టెరిటరీలో పడినా కూడా మనం వాడిని వదిలిపెట్టము. ముక్కలు నేను మార్నింగే చెప్పాను, చీపురుతో కొట్టినా కూడా ఓకే ఆ ముక్కలు దగ్గరికి రాకూడదు. అలాంటి ముక్కలు పాకిస్తాన్ చేసేటటువంటి పరిస్థితి ఇండియాకి పాకిస్తానే ఇస్తుంది, మనం తెచ్చుకోవట్లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇక ఒకటి ద వెల్ బీయింగ్ ఆఫ్ ద సోల్జర్స్, అదొక్కటి తప్ప మిగతా వరి ఏమీ లేదు. ఎందుకంటే దిస్ ఇస్ ఏమంటాము, మ్యూచువల్ ఏదైతే ఉందో డ్యామేజ్ జరుగుతుంది, దీన్ని లాటరల్ డ్యామేజ్ అంటాము. ఇట్లాంటిది జరిగే అవకాశం ఉంది కనుక దానికి మనం రెడీగా ఉండి ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ.